గుడ్ మార్నింగ్ అండి. ఎక్సైజ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. సో ఎక్సైజ్ ఆఫీసర్ ముందుగా తన యొక్క లాగిన్తో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్సైజ్ ఆఫీసర్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ లిస్ట్. సో ముందుగా ఎవరైతే కస్టమర్ తమ యొక్క అప్లికేషన్ నెంబర్ తీసుకొని వచ్చి ఎక్సైజ్ ఆఫీసర్ గారిని వెరిఫై చేయమని అడుగుతారో వాళ్ళు అప్లికేషన్ నెంబర్ అనేది ఇస్తారు. సో అప్పుడు ఎక్సైజ్ ఆఫీసర్ గారు అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ సెర్చ్లో సెర్చ్ చేయాలి. ఇన్ కేస్ మీరు తప్పుగా ఎంటర్ చేసినట్టయితే ఇన్వాలిడ్ అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. సో మీరు కరెక్ట్గా చూసుకుని ఎంటర్ చేయాలి. ఎప్పుడైతే మీరు కరెక్ట్ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేస్తారో మీకు ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ నెంబర్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. సో టోకెన్ నెంబర్ అనేది ఖాళీగా ఉంది. మీరు ఎప్పుడైతే వెరిఫై చేస్తారో అప్పుడు టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు రెవెన్యూ డిస్ట్రిక్ట్ యూనిట్ గెజిట్ స్టేటస్ వచ్చేసి అన్వెరిఫైడ్ అండ్ పేమెంట్ మోడ్ ఆఫ్లైన్. సో మీరు వెరిఫై కోసం చేయవలసినప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి పేమెంట్ స్టేటస్ వెరిఫై పేమెంట్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు తన యొక్క డీడీ నెంబరు అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆయన మీకు ఫిజికల్గా తెచ్చిన కాపీ చూసుకుని సేమ్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయో లేదో అని వెరిఫై. ఇన్ కేస్ అప్లికేషన్ నెంబర్ కరెక్ట్గా ఉండి డీడీ నెంబర్స్ డీడీ బ్యాంక్ తప్పుగా ఉన్నట్లయితే మీరు అప్లికెంట్కి చెప్పొచ్చు. ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకొని కరెక్ట్గా సబ్మిట్ చేసి ఇవ్వాలని అడగాలి. సో ఎలాగో మనం అప్లికెంట్కి ఎడిట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసాం. సో అప్పుడు ఒకవేళ ఏమైనా తప్పు చేసినట్లయితే అప్లికెంట్ సరి చేసుకుని మళ్ళీ మీ వద్దకు వస్తాడు. అప్పుడు మీరు మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసుకుని ఒకసారి అన్నీ క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు మీరు వెరిఫై పేమెంట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది. అప్పుడు ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు పేమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో పేమెంట్ అనేది వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. సో అప్పుడు ఈ విధంగా స్టేటస్ మారుతుంది వెరిఫైడ్ బై ఎక్సైజ్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా స్టేటస్ వచ్చేసి వెరిఫైడ్. సో ఇక్కడ మీకు గేట్ పాస్ అనేది జనరేట్ అవుతుంది. గేట్ పాస్ ఫామ్ 3 ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో అదేవిధంగా అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అయింది. సో ఈ విధంగా వెరిఫై ప్రాసెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.